తనకొక పిక్ వచ్చింది. సీసీ కెమెరా పిక్. ఆ సీసీ కెమెరా పిక్‌లో తను ర్యాపిడో బైక్ దిగుతుంది యాక్చువల్లీ. నాకు పిక్ కూడా చూపించలేదు యాక్చువల్లీ నాకు. ర్యాపిడో బైక్ దిగుతుంది. తను షాక్ అయింది. తనకేమనిపిస్తుంది, ఏంటి శ్రీచరణ్ ఇది ఎలా పెట్టావంటే, ఎదిరింట్లో ఉన్న అతను సీసీ కెమెరా చూసి, చూసి ఆ ఎదిరింటి అతనికి ఏం చెప్పారంట, అంకుల్ ఎళ్లారు యాక్చువల్లీ. ఇది వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తే. ఎదిరింటి అతనికి ఏం చెప్పారంట, నా వైఫ్‌కి ఎవరో పోయింది మా ఇంట్లో ఏదో వస్తువు, నేను చూడాలి అని చెప్పి సీసీ కెమెరా చూసారంట. సీసీ కెమెరా చూసి ఫోన్ తీసుకొని ఫోటో తీసి రాధాకి పెట్టి మళ్ళీ డిలీట్ చేశారంట. అంకుల్ వచ్చారు. అంకుల్ అందరిని అడిగారు. వాచ్‌మ్యాన్‌ని అడిగారు. అంతా రికార్డింగ్ చేశారు. వాచ్‌మ్యాన్‌ది కూడా వాయిస్ రికార్డింగ్ అంకుల్ దగ్గర ఉంది. అదంతా తీసుకెళ్లారు. నేను చేయలేదు. ఇప్పుడు కూడా అంతే సేమ్. నేను చేయలేదు. నాకేం సంబంధం లేదు. నేను అలా పెట్టలేదు అన్నారు. ఇదంతా తీసుకెళ్ళి అంకుల్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారు. అంకుల్, ఆంటీ రాధా ఢిల్లీ తీసుకెళ్ళడానికి రాధాకు ముందు ఇన్సిడెంట్ జరిగింది. ఎళ్లి రాధా వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారు. రాధా వాళ్ళ శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారు. శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయినే తప్పని చెప్పి కొట్టి కొన్ని రోజులు వాళ్ళిద్దరిని దూరం పెట్టారు. పూణే, ఢిల్లీలో అలా పెట్టారు. ఎందుకు? రాధాకి సేఫ్టీ లేదు కాబట్టి. జస్ట్ ఇమాజిన్ అండి. ఎవరో మనం ఎళ్తున్నాం అన్నీ అబ్జర్వ్ చేసి సడెన్‌గా మీ ఫోన్‌కి మీ ఫోటోనే పెడితే ఎలా అనిపిస్తుంది? ఎవరైనా ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతాం కదా! అక్కడ తన హస్బెండ్ దగ్గర కూడా తనకి సెక్యూరిటీ లేదు. చాలా భయమేసింది.